వార్నింగ్ ఇచ్చారు కదా, లేడీస్ అండ్ కిడ్స్ మూవీకి దూరంగా ఉండాలి. లేడీస్ ఏం లేదు, నా ఫ్రెండ్స్ అందరూ లేడీస్ చూసి టాపిక్ ఏంటో అర్థమైపోయి ఉంటది కదా. ఈ రోజు మనం విశ్వక్సేన్ తీసిన కల్ట్ మూవీ ప్రెస్ మీట్ హైలైట్స్ ఏంటో చూద్దాం పదండి. దానికంటే ముందు మీకు ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్పాలి. ఏంటది? అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ABCD అనే 4 క్యారెక్టర్స్ రోడ్డు మీద టీ తాగుతున్నాయి అనుకుందాం. ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి బైక్ పై అదే రోడ్డు మీద వెళ్తున్నారు అనుకుందాం. ఇప్పుడు ఈ 4 క్యారెక్టర్స్ ఆ అమ్మాయి అబ్బాయిని చూసి 4 రకాల కమెంట్స్ పాస్ చేశారు అనుకుందాం. ఇప్పుడు పక్కనే ఉన్న ఇంకొక కొత్త X అనే క్యారెక్టర్ తప్పు బ్రో, చూసిన వెంటనే అలా జడ్జిమెంట్ కి రాకూడదు, వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు మా పక్క అపార్ట్మెంట్ లోనే ఉంటారు అని చెప్పాడు అనుకుందాం. ఇప్పుడు కథని త్వరగా ఫినిష్ చేయాలి కాబట్టి ఆ 4 ABCD అనే క్యారెక్టర్స్ అరే ఇద్దరు వెళ్తున్నారు అంటే వరుసకి తల్లి కొడుకై ఉండొచ్చు, తండ్రి కూతురై ఉండొచ్చు, లేదా అన్నా చెల్లెళ్ళై ఉండొచ్చు. రేపు మనల్ని కూడా ఎవరైనా ఇలానే ఊహించుకుంటే అమ్మో ఊహించుకుంటేనే దరిద్రంగా ఉంది అని రిగ్రెట్ అయ్యాడు అనుకుందాం. ఇంకెప్పుడు ఎవరిని అలా అనకూడదు అని బుద్ధి తెచ్చుకున్నాడు అనుకుందాం. ఇంతే కదా, ఇంకేమీ లేదు. నిజంగా ఇంతే కదా మావా, ట్విస్టులు లేని ఒక సింపుల్ స్టోరీ చెప్పాను. ఈ స్టోరీలో హీరో ఎవరు లేరు మావా, నిజమే హీరో. ఇప్పుడు బైక్ పై వెళ్లే వాళ్ళు వాళ్ళేంటి అనేది ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. టీ తాగుతూ ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళకి వాళ్ళు ఏమవుతారో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ X అనే క్యారెక్టర్ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. కానీ వీళ్ళిద్దరి మధ్యలో X అనే క్యారెక్టర్ ఒక బ్రిడ్జ్ లో ఉండి నిజం చెప్పడం వల్ల, దీనికి తోడు ఆ 4 క్యారెక్టర్స్ కూడా మారడం వల్ల ఈ స్టోరీ వినడానికి బాగుంది, అలాగే సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇస్తుంది. ఇప్పుడు ఈ స్టోరీ ఎందుకు చెప్పావు బ్రో అంటే అక్కడికే వస్తున్నామావా. మనం చూసే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లు, మూవీ ప్రెస్ మీట్లు, పొలిటికల్ మీటింగ్లు ఇవన్నీ ఎక్కడో జరుగుతూ ఉంటాయి. మనం అక్కడికి వెళ్ళలేకపోవచ్చు. ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి అన్నా, మన దాకా రావాలి అన్నా మధ్యలో మీడియా అనేది X అనే క్యారెక్టర్ లాగా ఒక బ్రిడ్జ్ లా పనిచేస్తుంది. అక్కడ X అనే క్యారెక్టర్ నిజం చెప్పినట్టే ఇక్కడ X అనే మీడియా నిజాలు చూపిస్తే ఆ స్టోరీ లాగే మన జీవితాలు కూడా చాలా బాగుంటాయి. కానీ వాళ్ళు నిజాలు చెప్పట్లేదు మావా. జరిగింది ఒకటైతే చూపించేది ఇంకొకటి. డబ్బుల కోసం మోరల్స్ ఎథిక్స్ పక్కన పెట్టి చిల్లర్నా కొడుకుల్లా తయారయ్యారు కొన్ని చిల్లర్ ఛానల్స్. బట్ నో ప్రాబ్లం మావా, ఈ వీడియోతో ఆ X అనే క్యారెక్టర్ నేనవుతా. ఒకసారి ఈ thumbnail చూడండి మావా, కొత్త మూసుకుని చూడండి. రిపోర్టర్ పై విశ్వక్సేన్ సీరియస్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెప్పమ్మా. నిజానికి ఆ ప్రెస్ మీట్ మొత్తం చూశాను, ఎక్కడా కూడా ఒక్కసారి కూడా ఈ వర్డ్ యూజ్ చేయలేదు. సో ఇప్పుడు దీని అర్థం ఏంట్రా అంటే వీడియో చూసే వాళ్ళని తిడుతున్నాడా, లేక ఈ అడ్మిన్ గాడే రిపోర్టర్స్ ని తిడుతున్నాడా? ప్రెస్ మీట్ లో ఆయన మాస్కా దాస్లా మాట్లాడితే వీళ్ళు దీన్ని మాస్ బూతులు దాస్లా మార్చేశారు. అక్కడ విశ్వక్సేన్ ఏదో పాయింట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆ ఎక్స్ప్రెషన్ ని బూతులు తిడుతున్నట్టు ఫ్రీజ్ చేసి thumbnail లో పెట్టారు. ఈ thumbnail చూడండి మావా, ఇలాంటి చెత్త ప్రశ్నలు అడిగితే సంకనాకి పోతావంట. వాళ్ళు కాదు, జనాలు రిపోర్ట్లు కొట్టారనుకో నువ్వు నాకిపోతావు. మళ్ళీ ప్రతి thumbnail లో కామన్ గా ఈ ఫైర్ సింబల్ ఒకటి ఏదో హూకులో పాటు పొడిచినట్టు. ఆ సింబల్ వాడిన వీడు ఫైర్ పుట్టించలేడు. అయినా వీడియోలో ఫైర్ ఉంటే ఆటోమేటిక్ గా మండుద్ది. మండుతున్నట్టుంది. పవన్ కళ్యాణ్ గారు అనడానికి నీకేంది నొప్పక్క? ఈ మూవీ ప్రెస్ మీట్ కి పవన్ కళ్యాణ్ గారికి అసలేం సంబంధం లేదు. కేవలం PSPK ఫ్యాన్స్ క్లిక్ చేస్తారు అనే చీప్ ట్రిక్ తప్ప అక్కడ మ్యాటర్ జీరో మావా. మంచి మందిలోకి వస్తుంది కదా సార్, నీకొస్తలేదురా. ఆఫ్టర్ ఆల్ రిపోర్టర్ బి అంట, అసలు ఎందుకంటాడ్రా? ఏమనకుండానే ఇంత రచ్చ చేస్తున్నారే. ఒకవేళ నిజంగానే అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం మోత మోగేది. హోడి అమ్మ, మళ్ళీ ఫైర్ సింబల్ పెట్టావా? నువ్వు పెట్టడం అది నేను వెలిగించడం కామన్ అయిపోతుంది. మండుతున్నట్టుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటో రెండో కాదు మామా, చాలానే ఉన్నాయి. చాలా సినిమాలకే జరిగాయి. ఇక ఎందుకక్క నోరు మూసుకుని కూర్చో. విశ్వక్సేన్ దెబ్బకి రిపోర్టర్ లక్ష్మి తలదించుకుంది. వేరే మూవీ ప్రెస్ మీట్ లో పిక్ తీసుకొచ్చి కల్ట్ మూవీలో కలిపేశాడు. చెత్త సినిమాలు తీసి యూత్ ని చెడదొబ్బుతున్నావు రా. దానికి విశ్వక్సేన్ రిప్లై వాడు వీడు అనొద్దు, మెంటల్ ఎక్కుద్ది. నిజానికి కొట్లాట్లలో కూడా ఇంత గౌరవంగా తిట్టుకోరేమో. అసలు ఏం జరిగిందో మనం ఒకసారి ప్రెస్ మీట్ హైలైట్స్ చూద్దాం. వార్నింగ్ ఇచ్చారు కదా, లేడీస్ అండ్ కిడ్స్ మూవీకి దూరంగా ఉండాలి. లేడీస్ ఏం లేదు, నా ఫ్రెండ్స్ అందరూ లేడీస్ చూసి అన్నారు. చాలా సార్లు నీకు చెప్పాను కదక్క, ప్రెస్ మీట్ ముందు కంగారుగా రావద్దు, క్లారిటీగా ముందేం జరిగిందో తెలుసుకుని రా అని. ఇప్పుడు చూడు, చిన్నపిల్లలు ఆడపిల్లలు ఈ సినిమా చూడకూడదు అని విశ్వక్సేన్ అన్నాడని నువ్వే అనేసుకుంటున్నావు. వీక్ హార్టెడ్ పీపుల్ చిల్డ్రన్ అన్న. ఇప్పుడు విశ్వక్సేన్ క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా అక్క వేరే క్వశ్చన్ అడగకుండా కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ అదే క్వశ్చన్ ని ఎక్స్టెండ్ చేసింది. అవును అంటే వాళ్ళకి అవసరం లేకుండా అంత తీయడం అవసరం అంటారా? ఈ క్వశ్చన్ అడిగే అక్క మరొకసారి బెప్పం అయింది. ఎందుకంటే ఈ మూవీలో హీరో డి విటమిన్ ని ప్రమోట్ చేసే క్యారెక్టర్ కాదంట. ఇప్పుడు చాలా ఉన్నాయి టీజర్లా, మీకు అవే కనిపిస్తున్నాయి. నేను డ్రగ్స్ చేస్తే మూతికి వస్తా అన్న లెవెల్లో ఫ్రస్ట్రేటెడ్ ఉంటా సినిమాలో. లిటరల్లీ
డ్రగ్స్ చేస్తే సంకనాకి పోతారు అని చెప్తున్నా సినిమాలో. ఇందాక సంకనాకి పోతావు అని ఒక ఫేక్ థంబ్నెయిల్ చూపించాను కదా మావా, దాని కాంటెక్స్ట్ ఇదే మావా. చిల్లర కోసం ఈ నా కొడుకులు చూపించేది ఒకటి చేసేది ఒకటి. సంస్కారహీనులు. నెక్స్ట్ నంది అవార్డు మీకే అయితే. నేను వరుసగా పంచెస్ పడుతున్నప్పుడు కూల్ గా కూర్చుని ఉండక కన్ఫ్యూజన్ లో ఏదో ఒక క్వశ్చన్ అడగటం, మళ్ళీ దాన్ని స్వాగ్ లా ఫీల్ అవటం. మరి లేకపోతే ఏంటక్క, మీరే సినిమా చూడకుండా ఇలాంటి సినిమా ఎందుకు తీశారు అని అడుగుతారు. మళ్ళీ మీరే ఆ సినిమాని చూడకుండా దానికి నంది అవార్డు రావాలని వెటకారంగా మాట్లాడతారు. నెక్స్ట్ నంది అవార్డు మీకే అయితే. నిజానికి ఈ ఫేక్ థంబ్నెయిల్ నా కొడుకులు ఇష్టం వచ్చినట్టు పెట్టారే గానీ ఆ మూవీ ప్రెస్ మీట్ మొత్తం ఆ లేడీ రిపోర్టర్ ని విశ్వక్సేన్ అక్క అక్క అంటూనే పిలిచాడు. ఇక్కడ ముందే అక్క పనిలో పనిగా విశ్వక్సేన్ పాత విషయాలను కూడా తవ్వాడు. మొన్ననేమో నాని అలా తయారయ్యాడు, ఇప్పుడేమో మీరు ఇలా తయారయ్యాడు. తయారవుడేంది, మీరు కూడా మర్యాద ఇవ్వాలి కదా మాకు. ఎవరన్నారు? మీరు అన్నది వెళ్తాదిలేండి. అదా ఓకే ఓకే. అక్క మర్చిపోయినట్టుంది, ఆ క్లిప్ ఏదో మనమేసి చూపిద్దాం. రీసెంట్ గా చూస్తే నాని అట్లా తయారయ్యి కొన్ని ట్రైలర్లో టీజర్లో సినిమాలో నాని ఇది మా కల్ట్ మూవీ ప్రెస్ మీట్ హైలైట్స్. జస్ట్ దీనికే ఇలా అయిపోతున్నారంటే నెక్స్ట్ ప్యారడైజ్ ట్రైలర్ కి ఎంత రచ్చ చేస్తారో మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి మావా. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 500 లైక్స్ కొట్టండి మావా. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా, 10K కి చాలా దగ్గరగా ఉన్నాం. నెక్స్ట్ ఇంకో క్రేజీ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్స్, నమస్తే. వీడియోలు చూస్తున్నా కానీ ఫాలో కొట్టట్లేదు. ఫాలో కొట్టండి.